హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్యాక్టరైజేషన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ చెప్పుకుంటున్నాం కదా ట్రిక్స్. ఓకేనా? సో అందులో వేరే మెథడ్లో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పటివరకు మీరు చేసింది ఏంటి? ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పింది ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో అట్లా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్లో ఇచ్చినప్పుడు చేసాం. ఓకే ట్రిక్స్. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 2y స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 15. సో ఇట్లా ఇచ్చారు అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది? వైల్లో ఉంది. సో మెథడ్ ఏం మారదు, ట్రిక్ మారదు. సో వైల్లో వస్తుంది అంతే ఫ్యాక్టరైజేషన్స్. ఓకేనా? ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో చూడండి ఇక్కడ ఏంటిది? 2 ఇచ్చారు కదా, 2y స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 15. సో ఈ 2ని ఏమని రాయొచ్చు? 1 ఇంటూ 2 అని రాయొచ్చు ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? 15 ఎట్లా రాయొచ్చు? 5 3s. సో కాన్స్టెంట్ వాల్యూ పెద్ద ఉన్నప్పుడు ఫస్ట్ పెద్ద నెంబరే రాయమని చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో. ఓకేనా? సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? సో 5 3s 12. ఓకే, సో ఇక్కడ మనకి ఏం రావాలి? నెగిటివ్ వాల్యూ రావాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, వేద్దాం. సో 2 5s 10 కదా, 2 5s 10, 1 3s 3. ఇక్కడ ఏంటి? మనకి 7 రావాలి బి వాల్యూ. అంటే ఏమొస్తుంది? దీనికి మైనస్ వేయాలి. సో అలాంటప్పుడు మనకి సాటిస్ఫై అవుతుంది. ఇది ప్లస్. ఓకేనా? సో అర్థమైందా ఇక్కడ మీకు? క్లియర్ అయిందా? సో 10 - 3 అంటే 7, ప్లస్ 7 కదా. సో ఇక్కడ ప్లస్ 5 తీసుకోవాలి, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఓకే, సో ఇది ఎట్లా తీసుకోవాలో అర్థమైంది కదా మీకు? సో 1 2s 2, ఇది ఓకే. ఇక్కడికి వచ్చేసరికి 15ని 5 3s 15 అని రాసాం. ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత? 7 రావాలి. సో ఇక్కడ ప్లస్ వాల్యూ తీసుకోండి. ప్లస్ 5 ఇంటూ 2 అంటే 10. సో 3 -3 ఇంటూ 1, సో -3. 10 - 3 అంటే 7 కదా, ప్లస్ 7 కదా. ఓకే, సో సాటిస్ఫై అయింది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒకటి గమనించండి, మీరు వైలో ఇచ్చారు. క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా ఉంది? వైలో ఉంది. సో వై తీసుకోండి. 1 ఇంటూ వై అంటే వై. సో వై ప్లస్ 5 ఇంటూ 2y - 3. ఓకేనా? ఒకసారి రాస్తాను చూడండి. y ప్లస్ 5 ఇంటూ మైనస్ కదా, ఇది నెగిటివ్ వాల్యూ. సో 2y - 3. ఓకే, 2y y ప్లస్ 5 2y - 3 ఇస్ ద క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజేషన్ వాల్యూ. ఓకేనా? అర్థమైందా? ఓకే, వైల్లో ఇచ్చారు కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫామ్ ఈక్వలే, ట్రిక్ ఈక్వలే. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో వై వస్తుంది అంతే, జస్ట్ ఫర్ చేంజ్. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ 3p² ప్లస్ 11p ప్లస్ 6. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఫామ్ ఎందులో ఉంది? పీలో ఉంది. పైన ఎలా ఇచ్చారు? వైల్లో ఇచ్చారు. సో పీలో వస్తుంది అంతే ఆన్సర్. ఓకే, ఇక్కడ p² కోఎఫిషియంట్ ఎంత? 3. సో కాన్స్టెంట్ వాల్యూ 6. సో బి వాల్యూ ఎంత? 11. ఓకే, ఇవి సాటిస్ఫై అయ్యేలా చూసుకోవాలి. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? పి ఇచ్చారంతే. ఫర్ ఎగ్జాంపుల్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ సి అనుకోండి. ఓకే, సో 1 ఇంటూ 3 కదా, p² కోఎఫిషియంట్ 3 కదా. సో 1 ఇంటూ 3. ఓకే, 3. 6ని ఎట్లా రాస్తారు? 3 2s 6. ఓకేనా? 3 2s 6. ఓకే, సో పెద్ద వాల్యూ వేయాలి. కాన్స్టెంట్ వాల్యూ పెద్దది ఉంది కాబట్టి 3 2s 6. సో క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా? సో 3 3s 9, 1 2s 2. సో 2 ప్లస్లే. ఓకే, 11 సరిపోయింది కదా. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? పీలో తీసుకోవాలంతే. అంటే ఏంటి? మీకు ఆన్సర్ ఏమవుతుంది? 1 ఇంటూ పీ ప్లస్ 3 ఇంటూ 3p ప్లస్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఇక్కడ మనకి పీలో ఇచ్చారు కదా అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? ఇదే ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామే క్వాడ్రాటిక్ ఫామ్. సో ఎక్సెల్లో ఇచ్చింది పీలో ఇచ్చారంతే. ఓకేనా? ఓకే, సో ఇక్కడ p² కోఎఫిషియంట్ 3. సో 1 ఇంటూ 3 అని రాసాం. ఇక్కడ కాన్స్టెంట్ 6, 3 ఇంటూ 2. ఓకే, సో ఇక్కడ మనకి బి వాల్యూ ప్లస్ 11. సో 2 ప్లస్లో తీసుకోవాలి. ఓకేనా? సో p ప్లస్ 3 3p ప్లస్ 2. ఓకే,
సో అర్థమైందా? ఓకేనా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా ఇచ్చుకుని అలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ట్రిక్ అర్థమై ఇంకా బాగా చేయగలుగుతారు ఈజీగా. ఓకే. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా? ఈ ట్రిక్ ఉపయోగించి వితిన్ సెకండ్స్లో చేసేయగలరు ఆన్సర్. సో అది వితిన్ సెకండ్స్లో చేస్తే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయగలరు. ఓకే. టైం మేనేజ్మెంట్ కదా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే టైం. ఓకేనా? సో అర్థమైంది కదా? సో నెక్స్ట్ వీడియోస్లో వచ్చి నేను ఇంటర్మీడియట్ సిలబస్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ సిలబస్ కూడా స్టార్ట్ చేస్తాను. కొంతమంది కామెంట్లో అడిగారు మేడం ఇంటర్మీడియట్ కూడా చెప్పండి అని. ఓకే. సో కమింగ్ సూన్ ఇంటర్మీడియట్ క్లాసెస్. ఓకే. సో థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.